నమామ్యహం గురునిత్యం సర్వవేదాంతపారగం సూర్యశ్రీవేంకటాక్షించ లోకకళ్యాణకారకం గౌతమన్వయ సంజాతం స్వాదిగురుసుతం మంత్రార్థాదివృదాతారం అప్పకొండార్యమాశ్రయం. ఇద్దరు తాతగారులని రెండు పక్కల వాటాల్లో ఉండేవారు తాతగారులు. ఒక తాతగారి దగ్గర ఉన్న శిష్యుడి వల్ల మహాభారతం మీద అభిరుచి కలిగింది నాకు. అంటే అతను నాకు పాఠం చెప్పలేదు, కానీ అతను రాజాజీ భారతాన్ని చదివించుకుంటూ ఉంటే వింటూ ఆ పుస్తకం చదవడం జరిగింది నా 4వ తరగతిలో. అతను అన్నాడు, ఈ పిల్లాడు ఎప్పటికైనా పెద్దవాడు అవుతాడని. ఇది ఎప్పుడు 59, 61లో జరిగిన సంఘటన. అది విశేషం. వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ ధర్మరాజు స్తుతి. అమ్మ భారావతారే ఏ చత్వాం సంస్మరిష్యంతి మానవా ప్రణమంతి ఏ త్వాం హి ప్రభాతేతు నరాభువి నేషాం దుర్లభం క్వచిత్ కించిత్ పుత్రతో ధనోపి వా. గుర్తుపెట్టుకోండి, భారము కలిగిన వాళ్ళు ఎవరైనా కానీ భారం తగ్గించుకోవడానికని స్మరిస్తే చాలు. స్తోత్రాలు, పూర్ణుడు దండాలు, ఇలాంటివన్నీ రకరకాల పదార్థాలు, ఇంటి మీద 20 మందిని పిలుచుకోవడం, గ్రూప్గా చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడం, తప్పులు చదవడం అంత అవసరం లేదు. ప్రణమంతి ఏ త్వాం హి ప్రభాతేతు. ఉదయం లేస్తూనే అమ్మని తలుచుకోండి ఒక్కసారి. శ్లోకాలక్కల్లా, సమాసాలక్కల్లా, కవచాలక్కర్లేదు, మంత్రాలక్కర్లేదు, తలుచుకోండి. ప్రభాతే సూర్యోదయం అవుతుండగా. దానికే రుద్రాధ్యాయం చెప్తుంది. అదుషన్ ఉదహార్య. చెరువుకి వెళ్ళి నీళ్లు తెచ్చుకునే ఆడవాళ్ళు కూడా ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తున్నారు, లోపల ఉన్న భగవంతుడిని దర్శించారు అని చెప్తుంది ఋగ్వేదం. యజుర్వేదం అదే భావం. ఇతర దాంట్లో తైత్రీయంలో కూడా ఉంటుంది. అంచేత నరాభువి నేషాం దుర్లభం క్వచిత్. కొంచెం కూడా ఏమీ దుర్లభం అన్నది ఉండదు. కించిత్. అందుకనే పల్లెటూళ్ళలో వాళ్ళు తలుపులమ్మ, గోగులమ్మ, కుంకుళ్ళమ్మ, మా ఊళ్ళమ్మ ఈ పేర్లు ఎందుకండి? ఆ చెట్లకి దండం పెట్టుకుంటారు వాళ్ళు. అది విశేషం. అలాగా నా దుర్లభం క్వచిత్ కించిత్ పుత్రతో ధనోపివ. మా ఊళ్ళో ఒక పెద్ద 15 ఎకరాల స్థలంలో చిన్న గుడి ఉంది. మరి ఆ స్థలంలో ఏది వెయ్యనివ్వండి పంట అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలోనూ వర్షం లేనప్పుడు కూడా. ఓసారి అడిగాను, మా నాన్నగారిని అడిగితే చెప్పారు, అక్కడ ఒకప్పుడు అంటే మా చిన్నతనంలో తాతగారి టైంలో ఆ పొలం మాదేట, తర్వాత అమ్మేసుకున్నాం మేము కారణాల తర్వాత. అక్కడ పనిచేస్తున్న ఒక కూలివాడు పొరపాటుని ఏదో గుచ్చుకుని రక్తం కారితే వాడికి ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న బండరాతి మీద సరిహద్దురాళ్ళు ఉంటాయి కదా, దాని మీద ఈ వేలు పెట్టి నొక్కుని ఆ మట్టి తీసి అనుకుని ఇదంతా చేసి అక్కడ ఏదో చెట్లు ఉంటాయి కదా, మామూలు చెట్లు, అక్కడ ఆకులు పీకి రసం అంతా పిండి ఇచ్చేసేసి వచ్చాడు. వచ్చిందాకా ఉండి ఎవడో అక్కడ రక్తాన్ని చూశాడు, ఇదేదో విశేషం అనుకున్నాడు. అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ చేశాడు వాడు. అంతే, అక్కడ నూకాలమ్మ వెలిసిపోయింది శుభ్రంగాను. ఆ కాస్తతోటి నూకాలమ్మతో పెట్టారు. ఇది ఎప్పుడు నేను పుట్టలేదు అప్పటికి, అప్పుడు జరిగిందిట. ఇప్పటికీ ఆ సుమారు 15 ఎకరాల స్థలంలో వర్షాలు ఉన్నా లేకపోయినా, ఇతర చుట్టుపక్కల పంటలు పండినా పండకపోయినా ఇక్కడ మాత్రం పంటలు వస్తుంటాయి. ఎలా జరిగిందంటే అది ఎంత చమత్కారం. ఆ ఉన్నవాడు కూడా తెలియదు, ఎందుకు వచ్చిందో కూడా తెలియదు, ఆ కొబ్బరికాయ కొట్టినవాడు ఎవడో తెలియదు. ఇది విశేషం. అందుకని క్వచిత్ కించిత్ పుత్రతో ధనోపివా అంటే ఆ కొట్టిన వాడికున్న నమ్మకం తరతరాలు పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే నువ్వు మాకు శరణమమ్మ, గ్రావైవ గ్రామం. సాయంకాలం కాగానే పశువులన్నీ కూడా
పశువుల కొట్టం చేరుతాయి. మేము కూడా నిన్న అలాగే చేరుతాం. యుయుధిరివ అశ్వాన్, యుద్ధానికి వెళ్ళేవాడు తన వాహనమైనా ఉండాలి, రథమైనా ఉండాలి. రథానికి గుర్రం కావాలి కదా. అందుకనే వేదం ఉంటుంది, అనస్వి అరథి చైవ అపచితమౌ. నీకు పేరు రావాలి 10 మందిలో అంటే నువ్వు గుర్రం ఎక్కి వెళితే అశ్వపతి అంటారు, రథం ఎక్కి వెళితే చక్రవర్తి అంటారు. అందుకని ఇప్పుడు ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కాస్త పేరు రాగానే వెహికల్ అరేంజ్ చేయండి అంటుంటారు. పాపం వాడు రూపాయి బాగా ఉపన్యాసం చెప్తాడు, కానీ కాస్త పేరు రాగానే క్యాబినెట్ హోదా దాకా వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి వాడికి ఇజ్జత్ కేటగిరీ చెప్పింది, వేదమే చెప్పింది. అందుకనే రథం లేకపోతే రాముడే అవమానపడ్డాడు. యుద్ధంలో ఇంద్రుడు పంపించాడు రథాన్ని. మాతడి ఏమన్నాడు తెలిసిన, రాముడు యుద్ధం చేస్తుంటే నువ్వు యుద్ధం చేస్తున్నావా, ఆటలాడుతున్నావా, అదే మా ఇంద్రుడైతే ఒక్కసారి బాణం కొట్టి చచ్చి ఉండేవాడు అన్నాడు. అలంతే క్రీడయా రామ. అందుకనే కృష్ణావతారంలో ఎప్పుడూ తన రథం మీద వెళ్ళాడు ఆయన. అలాగా యుయుధిరివ అశ్వాన్ పతిరివ జాయాం. భార్య అనుకూలవతి అయినది. ఆ భార్య పతిని చేరినట్టుగా, అంటే భర్త ఎక్కడున్నాడు అక్కడికి వెళ్ళాలి, అది పద్ధతి. జనక మహారాజు ఒక అద్భుతమైన నాటకంలో ఇదే చెప్తాడు. శుశ్రూష సుగురునని కర్ణుడు చెప్పినట్టుగా సీతమ్మ కూడా చెప్తాడు. భర్త కంటే ముందుగానే శయన మందిరం చేరి, భర్త శయనించిన తర్వాత నిద్రపోయి, భర్త కంటే ముందుగానే శయన మందిరం బయటికి రావాలి. అభ్యుత్థానముపాగతే గృహపతౌ తద్భాషణే నమ్రత. ఇదంతా చెప్తాడు ఆయన. అలాగా పతిరివ జాయాం వాశిరాయివ వత్సం. అంటే దూడ దగ్గరికి ఆవు పరిగెత్తుకొస్తుంది, అల్లా రావాలంటే సాయంకాలం కాగానే ఆ దూడ వస్తూ ఇంటికి వస్తుంది, అంబా అంబా నడుస్తూ వచ్చేస్తుంది దూడ దగ్గరికి. అది సుమన దుహాన. మంచి మనస్సుతో మా కోరికలన్నీ తీరుస్తూ పిండి ఇస్తూ నువ్వు అభినోన్యేతు దత్త దివ సవిత విశ్వభార. నీ స్వరూపానికి ప్రతిగా ఉన్న సూర్యుడే ఇలా వస్తుండడమ్మా తల్లి. అందరి చేత కూడా ఆదరింపబడే మహానుభావుడు. ఈ రూపంలో ఉషా రూపంలో ఏషా ఉష పూర్వ్య శిక్షతి ప్రియా దివ స్తుషే వామస్మిన బృహత్. ఈ వేదమంత్రాలని ఇతర దేవాలకి సంబంధించినవే, కానీ దీంట్లో అంతరార్థం అమ్మవారి స్వరూపం వస్తుంది. ఏతో ఉషా ప్రియ, అందరికీ కూడా ప్రియ కారణమైనది ఉష. ఎంచేత అమ్మవారి స్వరూపం కనుక. అపూర్య, ఏ రోజు అందం ఆ రోజే ఉంటుందండి. అమ్మలో విశేషం మీరు చూడగలిగి ఉండాలి. ఎటుపక్క చూస్తే అంటే కొత్తదనం కనిపిస్తుంది అదమ్మని. కానీ మనకి ఎంతసేపు కూడా చదువుని నమ్ముకున్న వాడికి అయితే తప్ప చదువుని అమ్ముకున్న వాడికి తెలియదు ఆ అందం ఏమిటన్నది. అది దివహ జులోకం నుంచి వచ్చింది. వ్యుచ్ఛతి, చీకటంతా కూడా తొలగించేస్తుంది. అంచేత మంచి కుటుంబం క్షేమం కావాలంటే యుంష్వాహి వాజినీవతి అశ్వాన్ అద్య అరుణాన్ ఉష అధానో విశ్వ సౌభగాని ఆవహ. పొద్దున్నే దీపం పెడుతూ ఆ ఉషకి నమస్కరించండి. దేవికి నమస్కరించినట్టే నీకు ఫలితం లభిస్తుంది. యుంష్వాహి వాజినీవతి. అమ్మ నువ్వు రావడం కష్టం ఉంటుందేమో, రథం ఎక్కువ, గుర్రాలు కట్టేసుకుంటా. అశ్వాన్ అద్య అరుణాన్, ఎర్రని అశ్వములు కట్టుకోమ్మా ఉషకాంత రావమ్మ. అధానో విశ్వ సౌభగాని ఆవహ, మాకు చక్కటి సంపదలన్నీ అందించి పెట్టు తల్లి అంటుంది ఋగ్వేదం. అంటున్నాడు ఈయన, దుర్గాత్ తారయసే దుర్గే తత్ దుర్గా స్మృత జనై కాంతారేషు అవసన్నానాం మగ్నానాంచ మహాత్నవే. దుర్గా సూక్తం అంటారు, దాంట్లో చెప్తారు ఈ మాట. దుర్గా సూక్తం అంటే అది అగ్ని సూక్తము. ఎందుకో మహానుభావులంతా దుర్గి ప్రచోదయాత్ అనగానే ఆ దుర్గాదేవికి అంటారు. అర్థం మాత్రం అగ్నికి సంబంధంగా ఉంటుంది. సరే, దాని మీద డిస్కషన్ ఉంది ఇప్పుడు. అంచేత దాంట్లో అంటారు, సన పర్షది దుర్గాని విశ్వ నావేవ సింధుం దురితాత్. ఒక నావ ద్వారా నదిని దాటినట్టుగా ఈ అగ్నిదేవుడు దేవతలందరినీ ఆహ్వానించి మన దుఃఖం నుంచి తొలగిస్తాడు. తాం అగ్నివర్ణాం తపసాం జ్వలంతీం
వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణం ప్రపంచే సుతరసి తరసే నమ. ఇది దుర్గా సూక్తంగానే చెప్తారు. ఇది కూడా అగ్నికి లోపల ఉండే శక్తికి స్త్రీలింగ రూపంలో చెప్పింది. ఇది వైరోచని, విరోచనుడు అంటే సూర్య భగవానుడు, భగవంతుడు, అతని సంబంధమైన దానివి. కర్మ ఫలేషు జుష్టాం, కర్మలకి ప్రతిఫలం ఇవ్వడం కోసమే సిద్ధంగా ఉంటావు నువ్వు. దుర్గాం దేవీం శరణమహం ప్రపంచే, దుర్గాదేవిని మామూలుగా చెప్పుకుంటారు. అక్కడ అగ్ని లోపల ఉన్న తత్వానికి నమస్కారం. సుతరసి తరసే శరణం ప్రపంచే నమః. నీకు నమస్కారం, మమ్మల్ని దాటించు, మమ్మల్ని ఈ కష్టముల సముద్రం నుంచి దాటించు. అందుకనే అంటాడు, భారావతారే ఏ స్మరంతి. అమ్మా, ఎవరైతే నిన్ను భారావతారంలో ధరిస్తారో అలాంటి దానివి నువ్వు మాకు రక్షణ కలిగిస్తావమ్మా. ఏది త్వాం సంస్మరించింది మానవ అని చెప్పారుదా. కాబట్టే దుర్గా తారయసే దుర్గే, ఇవన్నీ కూడా చేసేదానివి, అలాంటి దానివి. అంతేకాదు దస్యుభిర్వ నిరుద్ధానాం త్వం గతి పరమా నృణాం. నువ్వు దుర్మార్గుల నుంచి, దస్యులు అంటే వాళ్ళు అటకాయించి దోపిడీ చేసే రాక్షసులు వాళ్ళు. అంటే దొంగల్లో 4 రకాలు ఉంటారు. అది మరో చోట ఎక్కడో చెప్పుకోవాలి, ప్రస్తుతం వద్దు. అలాంటి వాళ్ళల్లో ప్రత్యక్షంగా ఉండి ఇబ్బంది పెట్టి దొంగిలించేవాళ్ళు, గాయపరిచి దొంగిలించేవాళ్ళు, రహస్యంగా ఉంటూ స్నేహితుల్లా ఉంటూ దొంగిలించేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, ఇలా వీళ్ళలో రకాలు ఉంటారు వీళ్ళు. అంచేత దస్యురి నిరుద్ధానాం త్వం గతి పరమానృణాం. త్యాగరాజస్వామి కీర్తన ఉంది కదా, ఇరుపక్కల తోడే మురహరారా అని చెప్పి, రాముడు ఇరుపక్కల ఉన్న మాకు భయం ఏంటండి అంటాడు ఆయన. ఓ అలాగనమాట ఇక్కడ కూడా. అలాగా నువ్వు గతివి. జలప్రతరణే చైవ కాంతారేషు అటవీషు చ ఏ స్మరంతి మహాదేవి నచ సీదంతి తే నరాహ. నదులు దాటేటప్పుడు కానీ, అడవులలో కానీ, అడవులున్నాయి కాంతారములు అంటే అడవుల్లో కనీసం దారి ఉంటుంది. ఇక్కడ దారి కూడా తోతని అలాంటి భయంకరమైన కీకారణ్యాల్లో కూడా నిన్ను తలుచుకుంటే చాలు నీవు రక్షణ కలిగిస్తావు. ఇదే మనకి చెప్తారు ఇంకో శ్లోకంలో కూడా అదే అంటున్నాడు ధర్మరాజు. త్వం కీర్తి శ్రీ. ఈ పదాలకు అర్థాలు ప్రత్యేకించి చెప్పక్కల్లా, మీకు అందరికీ తెలుసును. ధృతి, ధృతి అంటే ధైర్యం. హనుమంతుడు మాటగా బయలుదేరండి, అదే దాటతాను నేను అని. ధృతి సిద్ధి, ఫలితం లభించింది కదా. శ్రీ అమ్మవారి స్వరూపం. విద్య సంతతి మమ సంధ్య రాత్రి ప్రభ నిద్ర జ్యోత్స్న కాంతి క్షమ. ఇవన్నీ కూడా నాకు రక్షణ కలిగిస్తాయి. అవన్నీ నీ రూపాలే తల్లి. పుణ్యవంతా అనుభవిస్తే పుణ్యానుభవానికి కొంత భాగం స్వప్నంలో ఉంటుంది. పుణ్యం కాక పాపం ఉంటే పాపం తొలగక స్వప్నమే. స్వప్నం అయార్థము అని చెప్పి శాస్త్రంలో ఉంది. స్వప్నమే అయాదార్థం. ఇది అర్థం కాకపోతే శ్రీమద్ రామాయణంలో భరతుడికి స్వప్నం వచ్చింది, రావణాసుడికి స్వప్నం వచ్చింది, మరోడికి స్వప్నం వచ్చింది. ఏం చెప్తారు దాన్ని కథల్లో కల్పన అంటారా? అంటే రాముడు భరతుడు అంతా కూడా మాయ అంటారా? స్వప్న శబ్దం అర్థం అది కాదు. స్వప్నములో ఉన్నవి ప్రత్యక్షంగా జరుగుతాయని లేదురా నాయన. అవి ఎలాగైతే నిద్రతో పాటు పోయాయో ఇవి కూడా అలాంటివి అని అర్థం అన్నమాట. అంటే మిథ్య అని మాత్రం కాదక్కడ. ఆరాధిస్తే ఫలితం ఏమిటి? నృణాంచ బంధనం మోహం, అలాగే పుత్రనాశం, ధనక్షయం, వ్యాధిం, మృత్యుం, భయం చైవ పూజిత నాశయిష్యతి. అందుకనే దుర్గా స్తోత్రాల్లో కానీ కవచాల్లో కానీ ఈ బాధలన్నిటికీ కూడా ఇవి చేసుకోండి, ఇది చేసుకోండి అని చెప్తారు మనకి. అలాంటి చక్కటి స్వరూపము. అమ్మా, 7 దోషాలు నశిస్తాయి అని చెప్పారు. అందుకనే మనకి దీంట్లో వేదంలో చెప్తారు, అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే ధనం మే జుషతాం దేవి సర్వకామాస్య సిద్ధయే. ఇది మనకి చెప్పే మాట. పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్తి అశ్వాది గవే
రథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం, మమ్మల్ని రక్షించవమ్మ అంటూ ప్రార్థిస్తున్నాడు ధర్మరాజు. అంటూ అప్పుడు ఒక మాట అంటాడు, అమ్మా సోహం రాజ్యాత్ పరిభ్రష్ట శరణం త్వాం ప్రపన్నవాన్. రాజ్యం పోగొట్టుకున్నానమ్మా, అధికారం పోయిందని కాదు, రాజ్యాధికారం ఉండగా చేసిన యజ్ఞయాగాదులు సత్కర్మలు చేయకపోతే వాణ్ణి వేదం చెప్పింది యోగపరుద్ధుడు, దానివల్ల ఇహలోకంలో చెడ్డ పేరు వస్తుంది, ఊర్ధ్వలోకంలో కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకని అధికారం ఉన్నప్పుడు అధికారం అనుభవించి తీరాలి, ఇది శాస్త్రం. వద్దనుకున్నాడు ఒకడు పాపం, ఎవరో తెలిసిన ఉన్నాడు. ఎవరికి? శంతన మహారాజుకి సోదరులు ఉండేవారు. ఎలాగా? దేవాపి బాక్లిక శంతనుడు అని చెప్పి, దాంట్లో దేవాపికి రోగం ఉంది, అందుకని వాడికి అధికారం లేదు, రాజ్యాధికారం. అలాగే బాక్లికుడు ఉన్నాడు, వాడికి రాజ్యం మీద అధికారం కోపిక లేదు, కానీ తప్పదు పెద్దవాడికి రాజ్యం ఇవ్వాలి. అందుకని నాస్తికుడిలా నటించి అడవికి వెళ్ళిపోయాడు. నాస్తికుడు రాజు కాకూడదు, మనకి రాజులు అవుతున్నారు వాళ్ళే ఎమ్మెల్యేలు. అందుకని శంతనుడికి వచ్చింది. శంతనుడికి వచ్చి అన్నయ్య దగ్గర ఆశీర్వచనం తీసుకోవడానికి అడవికి వెళ్ళాడు. అప్పుడు చెప్పాడు బాక్లికుడు, నాయన నేను నాస్తికుడిని కాదు, నటించాను, ఆ రాజ్యం నీకు రావాలని, నీ క్షేమం కోసం నేను ఇక్కడ తపస్సులు చేస్తూనే ఉంటాను. ఇది ఎక్కడిది? విష్ణు పురాణంలో ఉంది, భారతంలో కూడా ఉంది. అంచేత రాజ్యం పోయిందన్న బాధ అందుకోసం. రాముడు కూడా రాజ్యం దూరమైతే ఒక తోట తలుచుకుని ఏడుస్తాడు. అడవిలో ఉండగా కూడా యాగాలు మానలేదు, ఆ యాగాలు చేస్తూనే ఉన్నాడు. ఇటు పక్కన భరతుడు చేస్తూనే ఉన్నాడు. ఈ రహస్యాలు చెప్పరు పెద్ద పెద్ద ప్రముఖులైన రామాయణ విద్వాంసులందరూ కూడా. ఇది అందుకని అంటున్నాడు సోహం. దీనికి వివరాలన్నీ కూడా అధర్వణ వేదంలో ఉన్నాయి. సోహం రాజ్య, అదే జోగపరుద్ధ శబ్దం వెతుక్కోండి అధర్వణ వేదంలోను. అక్కడ సోహం రాజ్యాత్ పరిభ్రష్ట శరణం త్వాం ప్రపన్నవాన్. మా రాజ్యం నా భోగానికే కాదమ్మా, గ్రాస వాసోదయముల కోసం, నా దగ్గర ఉన్న వాళ్ళకి రోటీ కపడా ఔర్ మకాన్, అది నాకు కావాలి అంటాడు అక్కడ. అలాంటి దానికోసం ప్రణతస్య యథా మూర్ధ్న తవ దేవి సురేశ్వరి త్రాహి మాం పద్మపత్రాక్షి సత్యే సత్య భవ. సత్యే సత్య సహ అనం. అలాంటి వాణ్ణి, అది ముందు ముందు ద్రౌపది యవ్వాని వాకిట యభమద పంకంపు రాజభూషణ రజోరాజినడుగు అని వర్ణన చేస్తుంది ధర్మరాజుని. అక్కడ మాట్లాడుకుందాం. అలాంటి నేను ఇక్కడ నా దురదృష్టం ఏమిటంటే రాజ్యం పోయిందమ్మా. భ్రష్ట కాదు, పరిభ్రష్ట. జూదమాడడం సరదాకి ఆడాలి, కానీ నేనేం చేశాను? సరదాకి కాదు, పనిగట్టుకు పందెం కట్టా. స్పోర్ట్స్లో ఆడాలి తప్ప జూదాన్ని గేమ్లో ఆడకూడదని శాస్త్రం. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అంటారు కదా. గేమ్స్ అంటే బెట్టింగ్ కట్టేది, స్పోర్ట్స్ అంటే సరదాగా ఆడేది. అదనమాట. అది తప్పు చేశాను నేను. ఇది ఋగ్వేదంలో అక్ష సూక్తం ఉంది, అక్కడ 20 శ్లోకాలు ఉన్నాయి, 20 మంత్రాలు ఉన్నాయి. జూదమాడితే ఏం ప్రమాదమో చెప్పాడు. అదే ద్రౌపదికి జరిగింది, నలమహారాజుకు జరిగింది, అందరికీ జరిగింది. అంచేత అసునీతే పునరస్మాసు దేహి. అమ్మ బలానికి అధిపతికి నువ్వు, మాకు రక్షణ కలిగించమ్మా. పునః అస్మాసు దేహి చక్షు చూపు ప్రసాదించు. పునః ప్రాణం ఇహ నో దేహి. భోగం కూడా అయ్యి ఎలాగా? జోక్పశ్చేమ సూర్యం. మేము చిట్ట చివరిదాకా బతకాలి. ఎలాగా? ఉచ్చరింతం అనుమతి. నీ నామం చెప్పుకుంటూ ఉండాలి మేము. మృళయాన స్వస్తి. ఓ అనుమతి దేవత, మాకెలాగా స్వస్తి కలిగించమ్మా అంటూ ప్రార్థించాడు. ఈ ప్రార్థన చివరి భాగం, అలాగే అమ్మవారి అనుగ్రహం మళ్ళీ ఇంకో భాగంలో అనుసంధానం చేసుకుందాం. అంతవరకు